లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు మాతో ఉన్నారు. నమస్తే విజయ్ కుమార్. తాజాగా వచ్చిన 3 బిల్లులపైన ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి సార్? మన దేశంలో అధికారము అంటే పెత్తందారీ స్వభావం. మనం కూర్చున్నది ముఖ్యమంత్రి గారి నివాస గృహానికి 100 మీటర్ల దూరం. మంచినీళ్ళేవి ఇక్కడ. ఏ రాష్ట్రం అయితే జిఎస్డిపి పెంచుకుంటున్నదో దాని ప్రకారం వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన చేశారు. బహుశా అందరికంటే లాభపడేది దానిలో గుజరాత్, మహారాష్ట్ర. విచ్చలవిడిగా అంటే ఎక్కువ పిల్లల్ని కానండి, 3-4 కానండి. ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. మన రాష్ట్రానికి ఎంపీ సీట్ల కోసం బానిస్తాం మనంతా. మన బతుకదా ఓన్లీ జనాభా తీసుకుంటే మహిళల జనాభా ప్రాతిపదిక అర్థం పడటం లేదు. నరేంద్ర మోదీ ఉన్నా మరొకళ్ళు ఉన్నా కూడా ప్రాంతీయ పార్టీలను దేశం అన్ని పార్టీలను కలిపి తీసుకోకుండా రాజ్యం చేయడం అసాధ్యం. పెత్తనం మగవాళ్ళని పేరుకి ఆడవాళ్ళ మొహం చూపెట్టే ప్రయత్నం కాకుండా ఆంధ్రప్రదేశ్లో నా దృష్టిలో పొరపాటు చేశాను. ఎంతో కాలంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇందులో కలపాలనే డిమాండ్ కూడా కొంతమంది ఎంపీలు. బీసీలకి మిగతా వాళ్ళకి పెద్ద తేడా లేదు. ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రికి అత్యధికులు బీసీ. 3 బిల్లుల వెనకాల డార్క్ సీక్రెట్స్. ఐ న్యూస్తో సంచలన విషయాలు బయటపెట్టిన జేపీ.